నితీష్ కుమార్ ఇక భారతీయ జనతా పార్టీని బెదిరించలేడు. గతంలో ఒకసారి బయటికి వెళ్ళి బీజేపీతో కలిసి పోటీ చేసి గెలిచి మళ్ళీ అటు వీళ్ళతో కలిసి వెళ్ళాడు. ఈ దఫా అయితే అవకాశం లేదు. క్రిందటిసారి అందుకనే నితీష్ని వదులుకోకుండా, అలాగే నితీష్కి ఆధిపత్యం లేకుండా అమిత్ షా పన్నిన వ్యూహంలోనే క్రిందటిసారి రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్ విడిగా పోటీ చేస్తే నితీష్కి 45 అసెంబ్లీ సీట్లే గెలవగలిగాడు. అదే సందర్భంలో రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు ఒక్క అసెంబ్లీ సీటే గెలిచినా బీజేపీ సింగిల్ లార్జెస్ట్గా రావడానికి కారణమయ్యాడు. అప్పుడు తేజస్వి యాదవ్కి సంబంధించినటువంటి ఆర్జేడీ నెంబర్ 1, సెకండ్ ప్లేస్ బీజేపీ, థర్డ్ ప్లేస్కి నితీష్ దిగిపోయాడు. కానీ నితీష్నే సీఎం చేసి గేమ్ నడిపాడు అమిత్ షా. చచ్చినట్టు ఇక బీజేపీని వదిలి మళ్ళీ వెళ్ళలేని పరిస్థితి సృష్టించాడు. ఈ ట్రిప్ వచ్చేటప్పటికి 50-50 పోటీ చేశారు ఇద్దరు కూడా, బీజేపీను ఆర్జేడీ. అయితే ఇది జేడీయూ. తీరా చూస్తే బీజేపీ నితీష్ కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంది. అయినా సీఎం సీటు నితీష్కే ఇచ్చారు. కానీ అదొక ఏ క్షణంలోనైనా గేమ్స్ నడిపేది. అందులో ఇప్పుడు కేంద్రంలో 240 సీట్లే రావడంతో కొంత గేమ్ నడుపుతాడేమో, విదేశాల కుట్రలు ఏమైనా ఉంటుంటాయి మేనేజ్ చేయడానికి. ఇక్కడ చంద్రబాబు గారి కూడా ఒత్తిడి వచ్చిందన్నది, దాన్ని అధిగమించారు, ఆయన పట్టించుకోలేదన్నది కూడా మాట్లాడుకున్నాం. ఈ ట్రిప్ ఇద్దరూ కూడా బీజేపీని వదిలి వెళ్ళలేని పరిస్థితి. ఆంధ్రాలో అయితే ప్రాబ్లం లేదు, ఆయన ఫుల్ మెజారిటీ ఉంది, బీజేపీ చాలా బలహీనంగా ఉంది. అక్కడే బీజేపీ స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు తాజాగా అక్కడ ఉన్నటువంటి ఆర్ఎల్ఎం పార్టీ, ఉపేంద్ర కుష్వారా పార్టీ బీజేపీలో విలీనం అయిపోయింది. విలీనం చేయడానికి సిద్ధపడిపోతున్నాడు. బీహార్ నుంచి ఆయన్ని రాజ్యసభకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య ఏకంగా 93కి చేరుతుంది. ఇకపోతే నరేంద్ర మోడీ గారిని తన రాముడుగా, తను ఆంజనేయుడిగా భావించేటటువంటి చిరాగ్ పాస్వాన్, రామ్ విలాస్ పాస్వాన్ గారి అబ్బాయి 19 సీట్లు ఉన్నాయి. హిందుస్థానీ అవామీ మోర్చాకి 5 ఉన్నాయి. కాబట్టి మెజార్టీకి కావాల్సింది అనుకుంటే ఒక 5 సీట్లే తగ్గుతాయి, ఏది ఒకవేళ నితీష్ అవతలకి వెళ్ళిపోయినా. కాబట్టి నితీష్ అంత తొందరగా ఏమీ చేయలేడు. కాంగ్రెస్కి 6 ఎమ్మెల్యేలు ఉన్నారు, అవసరమైతే 6 ఇటు పక్క వచ్చేసేటటువంటి సిచ్యువేషన్లో కూడా ఉన్నారన్నమాట.